జై శ్రీమన్నారాయణ. ఓం శ్రీ లక్ష్మీ నారసింహస్వామినే నమః. మన తెలంగాణలోని ప్రముఖ దివ్యక్షేత్రం, దివ్యమైన క్షేత్రము శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో అంగరంగ వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నవి. దాంట్లో భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేష అలంకార సేవలు సేవించుకుంటున్నాం. ఈరోజు ఉదయం శ్రీ మురళీకృష్ణుని అలంకార సేవలో స్వామివారిని దర్శించుకున్నాం. సాయంకాలం శ్రీ కల్పవృక్ష వాహనంలో స్వామివారిని దర్శించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, పాలక మండలి, జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు, ఆలయ ప్రధాన అర్చకులు, ఆలయ ముఖ్య అర్చకులు, ఉప ప్రధాన అర్చకులు అందరూ కూడా ఈ సేవా కార్యక్రమాల్లో దగ్గరుండి అంగరంగ వైభవంగా సాగిస్తున్నారు. ఈ అందరూ కూడా మన రాష్ట్రము, మన ప్రాంతము, మన దేశము, యావత్ ప్రపంచము సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తూ విశేష పూజా కార్యక్రమాలు, వేద పండితుల యొక్క వేద నాదాన్ని స్వామివారికి సమర్పిస్తున్నారు, విన్నవిస్తున్నారు. శ్రీ లక్ష్మీ నారసింహస్వామినే నమః. జై శ్రీ నామంతో యాదగిరిగుట్ట మొత్తం నామస్మరణతో నిండిపోయినది. అందరం కూడా శ్రీ లక్ష్మీ నారసింహస్వామి మంత్రం జపిద్దాం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం వచ్చున్నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం వచ్చున్నమామ్యహం. వజ్రనకాయ విద్మహే దీక్షదంగుష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. జై శ్రీ లక్ష్మీ నారసింహస్వామినే నమః. ఓం శ్రీ లక్ష్మీ నారసింహస్వామినే నమః అంటూ ఈ వీడియోని చూస్తూ ఉందాం. అక్కడ జరిగే వైభవ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. జై శ్రీమన్నారాయణ. చూడండి, చిన్నారులు ఎంత వైభవంగా స్వామివారి సేవ ముందు నృత్యం చేస్తున్నారు. వారి నృత్య కళను స్వామివారి నివేదిస్తున్నారు. మహా అద్భుతంగా నృసింహస్వామి అక్కడికి దిగొచ్చినట్టుగా స్వామివారి వేషధారణలో వేసుకుని అక్కడ చిన్నారులు, వారి నాట్య బృందం విలక్షణమైన నాట్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అవన్నీ చూస్తూ స్వామివారు అర్చక పరివారంతో ముందుకు సాగుతూ మాడవీధుల్లో దర్శనం, భక్తులందరికీ వారి దివ్యమైన దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు. చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు. అందరం కూడా వచ్చి స్వామివారిని దర్శించుకున్నాం. బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారిని దర్శించడం చాలా శుభకరం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీ లక్ష్మీ నారసింహస్వామినే నమః. బంధువులారా, శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్య క్షేత్రంలో అత్యంత వైభవపేతంగా నవాన్నిక దీక్షాపూర్వకంగా మనకు బ్రహ్మోత్సవములు వైభవంగా నిర్వహించుకుంటున్నాం. వారు మురళీకృష్ణునిగా మనకు ఉదయం దర్శనమిచ్చి స్వామివారి యొక్క అనుగ్రహం మనకు లభింపజేశారు. ఈ పూట కల్పవృక్ష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ నృసింహస్వామి వారు కృష్ణ పరమాత్మ రూపంలో మనందరికీ కూడా దర్శనమిస్తున్నారు. నిన్నటి వరకు